మిషన్ ఇంపాసిబుల్ 8 రివ్యూ. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్లో ఫైనల్ పార్ట్ అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది, కానీ సినిమాలో అయితే పెద్ద ఏం లేదు అక్కడ. నిజంగా చెప్తున్నా, నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత మంచి ఫ్రాంచైజ్కి ఫైనల్ పార్ట్ ఎలాంటి సినిమా తీసారేంట్రా అనిపించింది. సినిమా ఏదో అలా పోతా ఉంటుంది, కానీ ఒక టెన్షన్ ఉండదు, సస్పెన్స్ ఉండదు, యాక్షన్ కూడా ఉండదు. ఓపెనింగ్ 10 minutes బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఓవర్ ఎక్స్పోజిషన్ సీన్సే ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంట్రడక్షన్ అండ్ ప్రతి చిన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సింపుల్ స్టోరీ విత్ గ్రేట్ స్టంట్స్, వీటి కోసం వస్తారు జనాలు ఈ సినిమాకి. అలాంటి జనాలకి పాత సినిమాల్లో క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్ అన్నిటినీ పార్టీకి లింక్ చేసేసి ఒక స్టోరీ చెప్తే బోరే అనిపిస్తుంది. మూవీ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఒకటే సీన్ ఉంది, అండర్ వాటర్లో సబ్మెరైన్ సీక్వెన్స్. ఇదొక్కటే కొంచెం టెన్షన్ బిల్డ్ చేస్తూ బాగా తీశారు. ఇంకా మిగతా సినిమా అంతా అలా బ్లాండ్గా వెళ్తుంది, ఒక హై ఉండదు, టెన్షన్ ఉండదు. యాక్షన్ సెట్ పీసెస్ అయితే సినిమా మొత్తంలో ఒక్కటే ఉంది, ఆ ఏరోప్లేన్ సీన్. అది కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఇప్పుడు ఫాల్ అవుట్లో హెలికాప్టర్ చేసి ఎంత బాగుంటుంది చూడండి. ఇక్కడ కూడా అలానే ట్రై చేశారు, బట్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సీన్ అంటే జనాలు రిపీట్ చూసేలా ఫుల్ టెన్షన్తో ఉండాలి, అలాంటి సీన్స్ అయితే ఈ సినిమాలో ఏం లేవు. ఏఐ మీద ఇంకా ఏదో ఒక యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నాం అని దానిపైన ఫోకస్ పెట్టి మిగతా సినిమా అంతా బాగా తీయడం మర్చిపోయారు అనిపించింది. అసలు మెయిన్ ప్రాబ్లం స్టోరీ అండ్ రైటింగ్లోనే ఉంది. ఏఐ ఎంటిటీని సరిగ్గా చూపించలేదు. దీని ముందు పాటలో కూడా ఇదే ప్రాబ్లం. జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేసి వెంటనే గ్లోబల్ థ్రెట్ ఇది డిస్ట్రాయ్ చేయాలంటారు. ఈ సినిమాలో కూడా ఈ ఎంటిటీ వల్ల న్యూక్లియర్ థ్రెట్ ఉంది, దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంతే. మళ్ళీ ఈ ఎంటిటీ గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా టూ మచ్ కాంప్లికేటెడ్గా చేసేసారు. ఇదంతా అవసరం లేదు. మిషన్ ఇంపాసిబుల్ అంటేనే మనం వచ్చింది యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్టంట్స్ కోసం. అవి వదిలేసి ఈ ఏఐ గురించి చెప్పిందే చెప్తూ ఉంటారు. నాకైతే బోర్ అనిపించింది. ఇంకా డైలాగ్స్ కూడా టూ మచ్ ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి ట్రై చేస్తున్నట్టు ఉంటాయి, రిపీటెడ్గా అనిపిస్తుంది. We have to deal with him. Should he choose to accept? డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వైర్ ఒక మంచి రైటర్ అసలు. ది యూజువల్ సస్పెక్ట్స్, జాక్ రీచర్, ఎడ్జ్ ఆఫ్ టుమారో, మిషన్ ఇంపాసిబుల్ 5 and 6 లాంటి చాలా మంచి సినిమాలకి స్క్రిప్ట్ రాశారు. బట్ ఈ లాస్ట్ 2 మిషన్ మూవీస్ అయితే బాగా దెబ్బేసాయి. ఇంత మంచి ఫ్రాంచైజ్కి సరైన కంక్లూజన్లా అనిపించలేదు. ఈ ఫైనల్ పార్ట్ అయితే వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ అని చెప్పాలి. లాస్ట్లో క్యారెక్టర్ సెండ్ ఆఫ్ కూడా ఏముండదు. ఫైనల్గా చెప్పాలంటే మంచి యాక్షన్ సెట్ పీసెస్ లేకపోవడం, స్టోరీ ఓవర్ కాంప్లికేట్ చేసేయడం, డైలాగ్ రైటింగ్ కూడా బాగోపోవడం వల్ల అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళిన నాకైతే డిసప్పాయింటింగ్ అనిపించింది మూవీ. మీరైతే ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుని వెళ్ళండి, ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫ్యూచర్లో టామ్ క్రూజ్ అండ్ క్రిస్టోఫర్ మెక్వైర్ కాంబినేషన్లో 2-3 మూవీస్ ఉన్నాయి లైనప్లో, అవైనా బాగుండాలని కోరుకుందాం. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.